హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే ఆయకుడం ఎంతో టేస్టీగా, అది కూడా పల్లెటూరు స్టైల్లో అండి. మన అమ్మమ్మలు మనకి చేసి పెట్టేవారు కదా పూర్వకాలంలో. అలాంటి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకుందాం. చాలామంది వరకు అయితే ఆవిరికుడం కూడా అంటారండి. వేడివేడి ఆయకుడంలో నెయ్యి కారపొడి నంచుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మరి ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 కప్పులు వచ్చేసి మినప్పప్పు అండి, ఒక గుప్పుడు వచ్చేసి బియ్యం అనమాట. మనమైతే మధ్యాహ్నం నానబెట్టేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఈవినింగ్ చేసుకున్నాక మినప్పప్పు బియ్యాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. దానిలోకైతే మనమైతే కొంచెం వచ్చేసి వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక మనకి సరిపడా ఉప్పు లేదా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మరి మొత్తంగా పట్టుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుని పట్టుకోవాలన్నమాట. మరి అంత మెత్తగా కూడా అవసరం లేదండి, బరకగా పట్టుకుంటే సరిపోయిద్ది అనమాట పిండి అనేది. మొత్తం మనకి ఇంకా పిండిలా 2 సార్లు 3 సార్లుగా పట్టుకుంటే సరిపోయిద్ది. ఆ తర్వాత వచ్చేసి ఆయకుడం పాత్ర ఉంటుంది కదా, దానిలో అయితే మనం 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక్కొక్క ప్లేట్ పైన వైట్ క్లాత్ ఉండిద్ది కదండి, వైట్ క్లాత్ వేసుకుని పిండిని వీటి మీద పెట్టేసుకోవడమే. ఇంకా మనమైతే ఒకసారి చేతితో అలా మొత్తం పిండిని ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ అంత మెత్తగా అయితే లేదండి, కొంచెం బరగ్గానే ఉంది. అలా పట్టుకుంటే ఆయకుడం కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వీడియోలో చూపిస్తే విధంగా పిండిని అయితే మనం అలా ప్లేట్లో యాడ్ చేసుకోవాలి మొత్తం అలా. ఇలా పిండిని పెట్టి నీట్గా క్లాత్ని అయితే ఇలా సర్దుకోవాలండి. ఇంకా మన దగ్గర ఎలాంటి ఆయకుడం ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదా, మొత్తం సేమ్ ఇలాగే యాడ్ చేసుకుని ఇంకా మనము ఆయకుడం పాత్రలో పెట్టేసుకోవడమే. ఇంకా మనమైతే ఆయకుడం పాత్రలో పెట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేయడమే అండి. ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. చాలా తొందరగా ఉడికిపోయిద్దండి. చూద్దాం అసలు ఎంతవరకు అయితే ఉడికిందో. చూస్తున్నా కదా, అసలు పిండి అనేది అస్సలు అందట్లేదు చేతికి అనేది. చాలా వరకు అయితే ఉడికిపోయింది ఆయకుడం అయితే. ఇలా మనం నైట్ టైం పడుకునే ముందు ఇలా వేసుకుని ఎర్లీ మార్నింగ్ తింటే అండి చాలా చాలా మంచిదన్నమాట హెల్త్కి అయితే. ఎర్లీ మార్నింగ్ కూడా మనం వెయిట్ చేసుకుని తినొచ్చు. అలాగే నడునొప్పి తగ్గించే బెస్ట్ ఫుడ్ అనమాట. మా అమ్మగారు అలాగే చెప్పేవాళ్ళు, మా అమ్మమ్మ గారు కూడా మాకు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. నడునొప్పి రాకుండా కూడా ఉంటుంది. ఆయకుడం కూడా చాలా బలం అండి. అలాగే ఇంకా క్లాత్లోంచి తీసేసి మనం ఇలా గిన్నెలో పెట్టేసుకోవడమే. కొంచెం నెయ్యి, అలాగే కొంచెం గోంగూర లేదా కొంచెం కారపొడి యాడ్ చేసుకుని తిన్నా సరే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు అలవాటు చేయండి మీ పిల్లలకు కూడా, వాళ్ళకు కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. చాలామంది అయితే ఆయకుడాన్ని ఇష్టంగా తింటారు కదా,
మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మన వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. మనమైతే సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.